గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? హోటల్ మేనేజ్మెంట్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, అదేవిధంగా ఇందులో అమ్మాయిలకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, హోటల్ మేనేజ్మెంట్లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, వీటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రిన్సిపల్ రవికుమార్ గారు, అదేవిధంగా డైరెక్టర్ వాణి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో సార్. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, మీ కాలేజ్లో స్టూడెంట్స్కి మీరు ఏ కోర్సెస్ అందిస్తూ ఉన్నారు? యాక్చువల్గా వీ హ్యావ్ లాట్ ఆఫ్ కోర్సెస్. అంటే 10th పాస్ అయిన వాళ్ళకి 5 years ఇంటిగ్రేటెడ్ ఉంది. అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి మీకు 4 కోర్సెస్ ఉన్నాయి. బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అలాగే బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. 4 కోర్సుల్లో ఏ కోర్స్ అయినా వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టు వాళ్ళు డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు. అలాగే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం ఉంది, అలాగే ఎంబీఏ జనరల్ ఉంది. ఇవన్నీ కూడా మనకున్న కోర్సులు. అలాగే 1 year పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులు కూడా ఉన్నాయి. ఓకే సార్, మీరు చెప్పండి, వేరే కాలేజెస్తో కంపేర్ చేస్తే మీ కాలేజెస్లో ఉండే ప్రత్యేకతలు ఏంటి? మా కాలేజ్లో అండి, సన్ కాలేజ్లో మేము ఎప్పటి నుంచి అయినా సరే స్టూడెంట్స్కి అంటే ఇండస్ట్రీలో వర్క్ ఏం చేస్తున్నారు, ఇండస్ట్రీలో ఏం రిక్వైర్మెంట్ ఉంది, దాని తగ్గట్టు స్టూడెంట్స్ని రెడీ చేయాలని చెప్పి చూస్తాం. సో అందులో భాగంగా ఏంటంటే లైక్ కంప్లీట్గా ఐఐపి ప్రోగ్రామ్ అనమాట, ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. అంటే మేము ఆఫర్ చేసే ప్రతి కోర్సు స్టూడెంట్ ఏంటంటే కాలేజ్లో చదువుతున్నప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళి వర్క్ చేయడం, ఇండస్ట్రీలో ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఏం చేయాలని చెప్పి నేర్చుకుంటారు. సో ఇలా చూసుకుంటే అంటే చాలా తక్కువ కాలేజెస్లో ఉన్నాయి. సో అలాలో మా సన్ కాలేజ్ అనేది నెంబర్ 1 అండి. అందులో అంటే మా సెకండ్ సెమిస్టర్ నుంచి స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్కి వెళ్ళడం, థర్డ్ సెమిస్టర్ నుంచి ఇంటర్న్షిప్స్కి వెళ్ళడం. అలా హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు సెకండ్ సెమిస్టర్ నుంచి మార్నింగ్ కాలేజ్కి వచ్చి ఈవినింగ్ పార్ట్ టైం జాబ్స్కి వెళ్ళడం, అంటే స్టార్ బక్స్, కెఫే కాఫీ డే, డామినోస్, పిజ్జా హట్స్, అలా వాళ్ళు పార్ట్ టైం జాబ్స్కి వెళ్తారు. అలాగే బీబీఏ వాళ్ళు థర్డ్ సెమిస్టర్ నుంచి 45 days ఇంటర్న్షిప్స్, అమెజాన్, కాగ్నిజెంట్, ఐక్యా ఇలా కంపెనీస్కి ఇంటర్న్షిప్స్కి వెళ్ళి మళ్ళీ 45 days కాలేజ్కి వస్తారు. అండ్ ఎంబీఏ వాళ్ళు వచ్చి ఎంబీఏ జనరల్ వాళ్ళు వచ్చి 4 days కాలేజ్, 2 days వర్కింగ్ మోడ్లో వెళ్తారు, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ లాగా. అండ్ ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం వాళ్ళు థర్డ్ సెమిస్టర్ నుంచి హోటల్ లేదా టూరిజం వైపు వాళ్ళు ఇంటర్న్షిప్స్కి వెళ్తారు. సో ఇలా స్టూడెంట్ ఎప్పుడైతే అంటే ప్రాక్టికల్ వర్క్ వెళ్ళి చేసుకుంటాడు, అక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్కి అంటే మార్కెట్లో ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఏం జరగాలి, ఏం నేర్చుకోవాలని చెప్పి నేర్చుకుంటారు. దాంతోపాటు కాలేజ్కి తిరిగి వచ్చాక దెన్ వాళ్ళకి అప్ టు డేట్ అంటే నాలెడ్జ్ ఏం కావాలనేది కాలేజ్లో నేర్చుకుంటారు. సో ఇలా చేయడం వల్ల స్టూడెంట్ ఫైనల్ సెమిస్టర్కి వచ్చి అతని కోర్స్ అయిపోయేలోపు వాళ్ళ చేతిలో ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, వర్క్ నాలెడ్జ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ వాళ్ళకి ప్లేస్మెంట్స్కి వాళ్ళకి టెన్షన్ పడే అవసరం ఉండదు. అంటే నార్మల్గా ఎక్కడ వెళ్ళినా కానీ లైక్ రెడీమేడ్ ప్రోడక్ట్ ఎక్కడైనా వర్క్ చేయొచ్చు, ఇమీడియట్గా వాళ్ళ ఫ్లోర్ పైన వెళ్ళి వర్క్ చేసే సత్తా స్టూడెంట్స్లో ఉంటుందండి. ఓకే మ్యామ్, మీరు చెప్పండి, మీ స్టూడెంట్స్ ఏ కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నారు? యాక్చువల్గా అంటే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకైతే వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ చాలా ఉంటాయి. అంటే జనరల్గా మార్నింగ్ కాలేజ్కి వస్తే ఈవినింగ్ పార్ట్ టైం జాబ్స్ అంటే మెక్డీ, స్టార్ బక్స్, అలాగే కాఫీ కెఫే డే, అలాగే ఐకియా ఇలాంటి వాటిల్లో వాళ్ళు పార్ట్ టైమ్స్ చేస్తారు. అలాగే బీబీఏ వాళ్ళైతే అమెజాన్, ఇట్లానే కాగ్నిజెంట్, కన్వర్జెస్ ఇలాంటి కంపెనీస్లో హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్ అంటే హెచ్ఆర్ కన్సల్టెన్సీస్లో చేస్తారు, షేర్ బ్రోకింగ్ ఏజెన్సీస్లో చేస్తారు. అలాగే టూరిజం వాళ్ళు సదరన్ ట్రావెల్స్, ఇలాగే మీకు చాలా ట్రావెల్ ఏజెన్సీస్లో వర్క్ చేస్తారు. హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా మంచి పార్ట్ టైం జాబ్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి. ఓకే మ్యామ్, ఒక చిన్న ఏవి చూసి తర్వాత కంటిన్యూ చేద్దాం. సన్ ఇంటర్నేషనల్కి సంబంధించి ఒక చిన్న ఏవి చూద్దాం. I was never serious about life. My careless attitude was a concern for my people. Luckily, I studied at a great place, and that made all the difference. Today, I'm the master chef at a 5-star hotel and serving my first guest. Today is my big day. This is the bright side, thanks to Sun. I'm always at the forefront of breaking conventions, thinking beyond the obvious. That made me go against my parents' wishes and choose business management. Today, I'm a successful manager presenting the company's sales strategy. Today is my big day. This is the bright side, thanks to Sun. Everyone dreams of making it big in life, but only a few make it to the top because they are fortunate to be at the right place at the right time.
that makes their future bright. This is where dreams are built. And I still remember my first day of college. My first day was filled with surprises. I was overwhelmed by the director's inspirational message and warm welcome. It felt like a family bonding, and I was happy to be a part of the Sun family. I was always in a playful mood and chopped the vegetables the wrong way. It was tough to focus on work. When I tried, I picked up the wrong tool. At Sun, we are blessed to have teachers who strive for our perfection. My first time in a group discussion was feeling so nervous. I had a lot to say but couldn't. Our director advised me to have a good eye contact with others in the group. That boosted my confidence and made others attentive. These seeds of motivation at Sun made me a great speaker. Sun believes in the real spirit of Atithi Devo Bhava and trains us on the art of welcoming guests and front office management in a real environment. This is where the classroom theory meets practical exposure. The interactive classroom sessions inspired hope, ignited imagination, and instilled a love of learning. We enjoyed and savored every bit of it. Our professors had answers to all the questions to come. A good ambience sets the right mood. At Sun, we were trained to create a better one, and sometimes even the best. The excellent lab facility kept us in sync with technology and made us better managers. Good health starts with good food. The Food and Nutrition Lab works on this principle to make the world a healthy place. The mock restaurant setup gave more practical insights into the world of hotel management. An investment in knowledge pays the best interest. We constantly improved our learning curve with the wealth of books in the library. We all make mistakes, but the faculty at Sun ensures that you learn from your mistakes and become experts. The guest lectures at Sun motivated and transformed us into future leaders. They also left us with many fond memories. Food presentation is essential to the success of a dish, and we perfected it. The college encouraged us in cultural and sports events that built a well-rounded profile. The mock interview guidance made us placement ready. Industry experts gave valuable inputs to work on new ideas. The corporate internships helped us build a successful career. We were at the right place at the right time and fulfilled our dreams. We followed the Sun's path, and now success follows us. 15 years of Sun, many success stories, and still counting. Sun International Institute of Tourism and Management. Visakhapatnam, Rishikonda, Hyderabad. ఓకే సార్, మీరు చెప్పండి, ఏ హోటల్స్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తే మంచి అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా ప్లేస్మెంట్స్ కానీ శాలరీస్ కానీ ఏ విధంగా ఉంటాయి? హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళకంటే నార్మల్గా 5 స్టార్ 7 స్టార్ ప్రాపర్టీస్లో జాబ్స్ చేయొచ్చు. అలా చూసుకుంటే లైక్ మన స్టూడెంట్స్ వచ్చి ప్రతి హోటల్లో లైక్ మ్యారియట్, ఐటీసీ, తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, పార్క్ హయాత్, లీలా ప్యాలెస్, ఇలా అన్ని మంచి చైన్ ప్రాపర్టీస్లో మన స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. సో ఇవే కాకుండా అంటే హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిపోయాక కూడా స్టూడెంట్స్కి గవర్నమెంట్ సైడ్ జాబ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. అంటే గవర్నమెంట్ జాబ్స్ వచ్చి నార్మల్గా గవర్నమెంట్ ప్రోటోకాల్లో కానివ్వండి, లేదా డిఫెన్స్ సైడ్ ఆర్మీ క్యాంటీన్స్లో, ఐఆర్టీసీ, రైల్వే క్యాటరింగ్ దాంట్లో ఉండొచ్చు అండి. టూరిజం సైడ్ వెళ్ళొచ్చు అండ్ మల్టీనేషనల్
కంపెనీస్లో కూడా హాస్పిటాలిటీ సెక్టర్లో కూడా స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. సో హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిపోయాక హోటల్లోనే కాకుండా ఈవెన్ వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్కి వెళ్ళొచ్చు అండ్ అబ్రాడ్ వెళ్ళాలి, అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం హోటల్ మేనేజ్మెంట్ చేశాక చాలా బాగుంటుంది. సో వీటితో పాటు ప్లేస్మెంట్స్తో పాటు మన కాలేజ్ ఏంటంటే ఫైనల్ ఇయర్లో స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ అనేది ఆఫర్ చేస్తున్నాం. సో ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్ అక్కడ వెళ్ళి అక్కడ ఒక 6 months డిప్లొమా కోర్స్ చదివి మళ్ళీ ఒక 6 months ఇంటర్న్షిప్ వర్క్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి ఇక్కడ మన సర్టిఫికేట్ ఉంటుంది, దాంతోపాటు డిప్లొమా సర్టిఫికేట్, అక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ డిప్లొమా సర్టిఫికేట్, ఇంటర్నేషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దానివల్ల అతనికి మళ్ళీ ఫ్యూచర్లో వేరే కంట్రీకి వెళ్ళడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. సో ఇలా చూసుకుంటే ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్కి అరౌండ్ 1,50,000 వరకు శాలరీ ప్యాకేజ్ ఉంది అండ్ అబ్రాడ్ ప్లేస్మెంట్స్కి అరౌండ్ 2 lakhs వరకు ప్యాకేజ్ ఉందండి. అండ్ మన నేషనల్ వైడ్ ఇండియాలో చూసుకుంటే లైక్ 20 to 25,000 స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్తో స్టూడెంట్స్ జాబ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, కాల్ తీసుకుందాం. హలో హలో చందు గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. చెప్పమ్మా. అదే మా బాబు లాస్ట్ లాస్ట్ ఇయర్ మా బాబు 10th క్లాస్ పాస్ అయ్యాడండి. ఇంటర్మీడియట్ చేశాడు యాక్చువల్లీ. ఓకే. ఇంటర్మీడియట్ చేశాడండి మేడం గారు. బట్ ఏంటంటే రీజన్ ఇంటర్లో ఫెయిల్ అయ్యాడు. ఓకే. ఓకే, సో అతను 10th పాస్ అయినప్పుడు మంచి మార్క్స్ తో వచ్చాడండి. 9.3 అట్లా వచ్చాడు. ఓకే. సో లాస్ట్ ఇయర్ నేను బాబుని 1 year కోర్స్ పైన హోటల్ మేనేజ్మెంట్ లో శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ అని నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండి, ఓకే, అక్కడ చేశానండి. 1 year అక్కడ చేశాడు. 1 year చేశాడండి బాబు. సో ఇక్కడ 4 months అట్లా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చానండి నిజామాబాద్ లో బాబుకి ఇన్స్టిట్యూట్ లో. సో తర్వాత ట్రైనింగ్ పర్పస్ అని చెప్పేసి హైదరాబాద్ లేదా బెంగళూరు ఇంకా అదర్ ఎనీ ఇప్పుడు మీరు ఏ కోర్సు చేయాలనుకుంటున్నారు? బాబు హౌస్ కీపింగ్ కోర్స్ చేయాలనుకుంటున్నాండి. ఆల్మోస్ట్ చేసేసాడు. ఇప్పుడు ఎప్పుడు అలా కాదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు 10th తర్వాత ఇంటర్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి మీ అబ్బాయిని డిప్లొమాలు పెట్టారు, కానీ ఎప్పుడూ కూడా ఒక స్టూడెంట్కి 10+2+3 ఇలాగే ఉండాలంటే ఇంటర్ కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఇంటర్ మీరు రాయలేకపోతే డిగ్రీ చేయడానికి మనకు ఒక క్రాష్ కోర్స్ లాగా ఒకటి ఉంది, 1 sitting ఇంటర్మీడియట్. మీరు ఇమీడియట్గా ఈ 15వ తారీఖు లోపల వస్తే ఆ 1 sitting ఇంటర్మీడియట్ అది క్రాష్ కోర్స్లో జాయిన్ చేసి దాని తర్వాత మనం డిగ్రీలో కూడా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు 1 year డిప్లొమాలు అయితే మన దగ్గర కూడా ఉన్నాయి. 1 year డిప్లొమా ఉంది, హౌస్ కీపింగ్ ఉంది, ఫ్రంట్ ఆఫీస్ సర్వీస్ ఉంది. కానీ ఎప్పుడు కూడా చిన్నపిల్లోడు 18 years 19 years ఉంటాయి కాబట్టి 10+2+3 చేస్తేనే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. వేరే కంట్రీకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వెంటనే వస్తే మీకు ఇంటర్ 1 sitting చేసుకొని దాని తర్వాత డిగ్రీలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే మ్యామ్, అలాగే స్టూడెంట్స్ అనేది MBA కానీ BBA కానీ కోర్స్ చేయడం వల్ల ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? యాక్చువల్లీ MBA BBA ఎప్పుడు ఎవర్ గ్రీన్, అంటే దే ఆర్ ఇంటూ HR, మార్కెటింగ్, ఫైనాన్స్. టోటల్గా ఒక ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వాలన్నా, ఒక ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ 3 చాలా ముఖ్యం. సో మనం 36 సబ్జెక్ట్స్ BBAలో ఉంటాయి. అందులో బ్రహ్మాండమైన సబ్జెక్ట్స్ అంటే దే గెట్ ఇన్ టు కేస్ స్టడీ మెథడాలజీస్, రోల్ ప్లే ఇలాంటివన్నీ చేయటం వల్ల వాళ్ళకి మంచి అవకాశాలు HR, షేర్ బ్రోకింగ్ ఏజెన్సీస్, చార్టర్డ్ అకౌంటెన్సీ ఫర్మ్స్, అట్లానే మల్టీనేషనల్ కంపెనీస్. ఇప్పుడు BBA చేసి MBA చేసి SAP, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇలా సాఫ్ట్వేర్లోకి కూడా వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మన దగ్గర MBA ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ MBA లాగా చాలా బాగుంటుంది. చాలామంది BBA BCom తర్వాత జాబ్లకు వెళ్ళిపోయి మళ్ళీ MBA చేయలేకపోతారు. కానీ వాళ్ళకి ప్రమోషన్స్ రావాలంటే MBA కంపల్సరీ ఉండాలి. సో అలాంటి వాళ్ళు మన దగ్గర ఫస్ట్ సెమిస్టర్ కాలేజ్కి వస్తే సెకండ్ సెమిస్టర్ నుంచి వాళ్ళు 4 days వర్క్ చేస్తూ 2 days కాలేజ్కి వస్తే ఆ జాబ్కి జాబ్ ఉంటుంది. అలాగే MBA ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ కూడా వస్తుంది. సో వీళ్ళందరికీ కూడా మంచి మల్టీనేషనల్ కంపెనీస్లో మంచి చోట్ల చాలా మంచి జాబ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఓకే సార్, మీరు చెప్పండి, మీ సంస్థ ద్వారా ఎలాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ మీరు అందిస్తూ ఉన్నారు? సన్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే లైక్ ఎవ్రీ ఇయర్ మాకు మ్యాక్సిమం ఒక స్ట్రెంత్ ఒక బ్యాచ్ నుంచి అరౌండ్ 40 to 50 స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్కి వెళ్తారు, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్కి కూడా వెళ్తారు. సో ఫైనల్ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్కి వచ్చి మనకి USA, ఆస్ట్రేలియా, సింగపూర్లో ఆఫర్ చేస్తున్నాము. అక్కడ స్టూడెంట్ ఇంతకుముందు చెప్పినట్టు 6 months డిప్లొమా అక్కడ కాలేజ్తో టైఅప్ అయ్యి 6 months డిప్లొమా చేసి మళ్ళీ 6 months ఇంటర్న్షిప్ చేస్తారు. సో అక్కడ ఏంటంటే ఆ ఇంటర్న్షిప్లో వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ లాగా పెడతారో అది వాళ్ళకి ఎర్న్ చేసుకునే కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా మనకి ఆల్ అబుదాబి కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, ఆస్ట్రేలియా, USA ఇలా అన్ని కంట్రీస్లో కూడా జాబ్ ప్లేస్మెంట్స్ అనేవి స్టూడెంట్స్కి ఉన్నాయి. ఓకే మ్యామ్, మీరు చెప్పండి, మీ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది?
యాక్చువల్గా జూన్ నుంచి ఆన్లైన్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. www.sun.edu.inకి వెళ్తే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీకు అడ్మిషన్ బ్లాక్ చేస్తాము. ఇప్పుడు విశాఖపట్నం, హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఓపెన్గా ఉన్నాయి. ప్రతి ఒక్క కరిక్యులంకి, ప్రతి ఒక్క కోర్స్కి ఒక యాటిట్యూడ్, పర్సనాలిటీ ఉండాలి. బీబీఏ వాళ్ళు కొంచెం డైనమిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే బీబీఏ, కొంచెం ఊరు తిరగాలి, గైడ్స్, టూరిస్టులు, ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయితే బీబీఏ టూరిజం, కష్టపడాలి, కొంచెం చదువు తక్కువైనా ఒళ్ళు నుంచి పనిచేస్తారు, 10 గంటలు పనిచేసే ఒక శక్తి ఉంటే హోటల్ మేనేజ్మెంట్ బాగుంటుంది. బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేది కొత్తగా కోర్స్, అది బైపీసీ చదివిన వాళ్ళకి చాలా బాగుంటుంది. బీఎస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్ చేస్తే వాళ్ళకి ప్లేస్మెంట్స్ కష్టం అవుతాయి. ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఆడపిల్లలు చాలామంది చేరతారు మన దగ్గర, డాక్టర్ లాగే హాస్పిటల్స్లో వర్క్ చేస్తారు. సో ప్రతి వాళ్ళకి ఒక కోర్స్ ఉంది కాబట్టి పర్సనల్గా వచ్చి కౌన్సిలింగ్ తీసుకొని కోర్సులో జాయిన్ అయితే చాలా బాగుంటుంది. ఈ 30th లోపల అడ్మిషన్స్ క్లోజ్ చేస్తున్నాం. 10,500 అడ్మిషన్ ఫీజు కట్టి సీట్ బ్లాక్ చేసుకోవచ్చు. నవంబర్ 2 నుంచి కాలేజ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అన్నమాట. ఓకే సార్, మీరు చెప్పండి. అసలే ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి సో వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తూ ఉంటారు, స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు స్టూడెంట్స్. సో వాళ్ళని ఎలా చూసుకుంటారు? ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి? కేర్ ఏ విధంగా ఉంటుంది? ఫెసిలిటీస్ పరంగా అంటే మనం చూసుకుంటే లైక్ ఫస్ట్ నుంచి అన్ని నెంబర్ 1 క్వాలిటీ ఫెసిలిటీస్ ఇస్తున్నాము. సో ఈ కోవిడ్ టైంలో కూడా అంటే స్టూడెంట్స్కి ఇబ్బంది పడకుండా, ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కౌన్సిలింగ్కి కూడా వాళ్ళకి ఇబ్బంది పడకుండా కంప్లీట్ శానిటైజ్డ్ అంటే ప్రాపర్గా సిస్టమేటిక్గా వెళ్తుంది. సో స్టూడెంట్స్కి హాస్టల్స్లో కూడా మనకి నవంబర్ 2 నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి హాస్టల్స్లో కూడా మనం లిమిటెడ్ స్ట్రెంత్ పెట్టి రూమ్లోకి 2 లేదా 1 అలా అకామిడేట్ చేస్తున్నాము. దాంతోపాటు లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెల్ఫ్ శానిటేషన్ కూడా జరుగుతుంది అనమాట క్యాంపస్లో. అండ్ దాంతోపాటు స్టూడెంట్స్ ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో వేరే ప్లేసెస్ వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం కానివ్వండి, ఫుడ్ ప్రాబ్లం లేకుండా చూస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మన క్యాంపసెస్ రామ్నగర్, హైదరాబాద్ రామ్నగర్లో ఉందండి. అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మనకి 3 హాస్టల్స్ ఉన్నాయి. దెన్ విశాఖపట్నం ద్వారకా నగర్లో ఉంది, సాగర్ నగర్లో ఉంది. అండ్ సాగర్ నగర్లో మనకి మంచి బ్యూటిఫుల్ క్యాంపస్ ఉంది. విదిన్ క్యాంపస్లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రతి క్లాస్ రూమ్ వచ్చి వెల్ ఎక్విప్డ్ అండ్ ఏసీ రూమ్స్ అండి అందరికీ. ఎందుకంటే స్టూడెంట్స్కి జాబ్స్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు చూస్తే ఏంటంటే ప్రతి లొకేషన్లో మెట్రో ప్లేసెస్లో ఏ కంపెనీకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏసీ అనేది అలవాటు అవ్వాలి. కొంచెం విలేజెస్ నుంచి వచ్చిన పిల్లలకి ఆ ఏసీ అలవాటు ఉండదు కాబట్టి మనం కాలేజ్లోనే వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు ఈవెన్ ఎన్విరాన్మెంట్ కూడా అలా క్రియేట్ చేసి స్టూడెంట్స్కి ఒక హ్యాబిచువేట్ చేస్తున్నాం అనమాట. సో ఈ ఫెసిలిటీస్తో పాటు మంచి ఫ్యాకల్టీ ఉన్నారు అండ్ ఫ్యాకల్టీస్కి మెంటర్షిప్ పాలసీ ఉంది. దాంతోపాటు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఫ్యాకల్టీస్తో 24/7 కాంటాక్ట్లో ఉండొచ్చు. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఏదున్నా పేరెంట్స్కి అప్డేట్ అవుతుంటుంది. సో ఇలా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి అక్కడ స్టూడెంట్, అక్కడ పేరెంట్ అండ్ మేము కూడా హ్యాపీగా వెళ్తున్నాం. ఓకే మేము నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 శ్రీనివాస్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. చెప్పండి మేడం, మేము అదే ఇంటర్ అయిపోయిందండి, డిగ్రీ చేస్తున్నాము. వినపడలేదు. ఇంటర్ అయిపోయిందండి. ఓకే, అదే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలంటే ఎట్లండి? అదే ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ 3 years కోర్స్ అండి. ఇందులో బేసికల్గా 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, సర్వీస్, ప్రొడక్షన్ అంటే కుకింగ్. ఈ 4 డిపార్ట్మెంట్స్లో ట్రైనింగ్ తీసుకోవాలి. ఇది కాకుండా అకౌంట్స్, లా ఇలాంటివి కూడా ఉంటాయి. 2 years కాలేజ్కి వస్తే 3rd year నుంచి ట్రైనింగ్కి వెళ్తారు. 5-star ప్రాపర్టీలో ట్రైనింగ్ ఉంటుంది. మేము జనరల్గా హైదరాబాద్, వైజాగ్ కాకుండా బయట స్టేట్స్కి పంపిస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఇంకో లాంగ్వేజ్ ఒకటి తెలుస్తుంది, ప్లస్ బయట స్టేట్స్లో అయితే ఇంకా మంచి ఎక్స్పోజర్ వస్తుంది కాబట్టి. సో ఆ ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ అయిపోద్ది. ఎనీ డిగ్రీ కోర్స్ మన దగ్గర బీబీఏ కానీ, హోటల్ మేనేజ్మెంట్ కానీ, బీఎస్సీ కానీ ఏదైనా 3 lakhs ఫీజు అండి. 5 installmentsలో కట్టాలి. 10,500 అడ్మిషన్ ఫీజు. ఇందులోనే ఇంటర్నేషనల్ టూర్, బుక్స్, కిట్స్, ఎగ్జామ్ ఫీజు, డ్రెస్సులు అన్నీ కూడా ఈ ఫీజులోనే ఉంటుందండి. ఇంకా 1 పైసా కూడా అపార్ట్ ఫ్రమ్ ఫీజు మీరు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు 2nd semester నుంచి పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. అంటే 5,000 to 10,000 వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే వాళ్ళ హాస్టల్ ఫీజు వాళ్ళు భరించవచ్చు అనమాట. సో హోటల్ మేనేజ్మెంట్ అంటే బాగా కష్టపడే ఒక వ్యక్తిత్వం ఉండి, హార్డ్ వర్కింగ్, కొంచెం కమిట్మెంట్, కొంచెం పేషెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతే బెటరు. 80% అటెండెన్స్ లేకపోతే సన్ కాలేజ్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కొంచెం మంచి కమిట్మెంట్ ఉన్న స్టూడెంట్ అయితేనే మా దగ్గర తీసుకురండి. ఓకే నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 అలీ గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం, అంటే నాది ఇంటర్ 2nd year అయిపోయింది మేడం. ఓకే, బీబీఏ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను.
ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది కాబట్టి మన దగ్గర బీబీఏ జనరల్ ఉందమ్మా. నార్మల్ బీకామ్ కోర్స్కి బీబీఏ కోర్స్కి ఏంటంటే బీబీఏలో మీరు ఎంబీఏ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలా చదువుకుంటారు. టోటల్గా మీకు 36 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందులో హెచ్ఆర్, స్టాట్స్, ఎకనామిక్స్ ఇలా జనరల్లో ఉంటాయి. అండ్ ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం కోర్స్ కూడా ఉంది. నీకు ఒకవేళ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంది, టూరిజం వైపు వెళ్ళాలి, టూరిజం అంటే డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం కోర్స్ కూడా చేయొచ్చు. ఓకే మ్యామ్, మీరు చెప్పండి, ఈ హోటల్ మేనేజ్మెంట్లో అమ్మాయిలకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? అదేవిధంగా కొంతమంది రూరల్ ఏరియాస్ నుంచి వస్తూ ఉంటారు, తెలుగు మీడియం చదివి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల పిల్లలకి. సో అలాంటి వాళ్ళని మీరు ఎలా ట్రైన్ చేస్తారు అసలు? యాక్చువల్గా ఆడపిల్లలు అంటేనే హాస్పిటాలిటీ, అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మన ఇంట్లో కూడా చాలా మంచిగా మనము అంటే వాటర్ తెచ్చియడం కానీ మన ఇంట్లో ఎన్వైర్న్మెంట్లో కూడా ఆడపిల్లలకి చాలా బాగా సెట్ అవుతుంది హాస్పిటాలిటీ. ప్లస్ హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ఎయిర్పోర్ట్స్, ఎయిర్లైన్స్, టూరిజం సెక్టర్లో ఆడపిల్లల్నే ప్రిఫర్ చేస్తారు. గెస్ట్ రిలేషన్, పబ్లిక్ రిలేషన్ ఇలాంటి వాటిలో ఆడపిల్లలకే ఫస్ట్ వస్తుంది. 10 మంది అబ్బాయిలు వెళ్ళి ఒక్క అమ్మాయి వెళ్తే కూడా వాళ్ళకే ఫస్ట్ జాబ్ వస్తుంది. వాళ్ళకి హైక్స్, ప్రమోషన్స్ అన్నీ ఆడపిల్లలకే. బేసికల్గా మన కాలేజ్లో కూడా అంటే ఇద్దరం లేడీ డైరెక్టర్స్ అవడం వల్ల మామూలు కాలేజీలు వేరే కాలేజీలకి కంపేర్ చేస్తే మన దగ్గర ఆడపిల్లలు చాలా బాగా జాయిన్ అవుతారు. హాస్టల్ ఫెసిలిటీ, సేఫ్టీ, సెక్యూరిటీ వైజ్ కానీ హోటల్ మేనేజ్మెంట్లో వాళ్ళకి టైమింగ్స్ వాటికి కూడా మంచి సెక్యూరిటీ ఉంటుంది. ఈ హోటల్ మేనేజ్మెంటే కాదు, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బీబీఏలో కూడా మన కాలేజ్ వైపు నుంచి చూస్తే యూనివర్సిటీ ఫస్ట్ వాళ్ళే, ఫస్ట్ జాబ్ వచ్చేది వాళ్ళే, హైయెస్ట్ ప్యాకేజెస్ కూడా వాళ్ళే. సో ఆడపిల్లలు సంకోచించకుండా జాయిన్ అవ్వచ్చు, చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే సార్, మీరు చెప్పండి, మీ కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయా? ఒకవేళ అలాగా ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ వివరాలు ఒకసారి చెప్తారా? లైక్ ప్రతి కాలేజ్ ఉన్నట్టు మన కాలేజ్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయండి. క్యాంపస్ సెలెక్షన్ అనేది ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో అవుతుంది. సో మాకేంటంటే స్టూడెంట్స్ మేము ఐఐబి ప్రోగ్రామ్ ఏదైతే ఆఫర్ చేస్తున్నామో అక్కడ సెకండ్ సెమిస్టర్ నుంచి ప్రతి కోర్స్ చేసే స్టూడెంట్ జాబ్కి వెళ్ళిపోతారు. అక్కడ ఇంటర్న్షిప్స్ కానివ్వండి లేదా పార్ట్ టైం జాబ్స్ అక్కడ స్టార్ట్ అయిపోతాయి. సో ఫైనల్ ఇయర్ వచ్చేలోపు ఏంటంటే స్టూడెంట్కి యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకే ఒక జాబ్ సంపాదించుకునే శక్తి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఇప్పటివరకు బై గాడ్స్ గ్రేస్ మాకు స్టూడెంట్ వచ్చి మాకు జాబ్ లేదు అని చెప్పలేదు. అండ్ ఒకవేళ స్టూడెంట్స్కి వచ్చిన జాబ్ ఇంట్రెస్ట్ లేదనుకుంటే కూడా విల్ బీ గివింగ్ అండ్ లైక్ ప్లేస్మెంట్స్ అండి. సో మనకి లైక్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి మ్యారియట్, ఐటీసీ, తాజ్, లీలా ప్యాలెస్ ఇలా చైన్ ప్రాపర్టీస్లో కూడా ఇంటర్నేషనల్ చైన్ ప్రాపర్టీస్లో కూడా వీళ్ళకి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అండ్ పీపీఐ వాళ్ళకి కాగ్నిజెంట్, అమెజాన్, ఐక్య వీళ్ళు కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ని క్యాంపస్లో ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసి వాళ్ళకి 5th సెమిస్టర్లోనే ఒక ఆఫర్ లెటర్ అందజేస్తారనమాట. దెన్ 6th సెమిస్టర్ అయిపోయిన వెంటనే వాళ్ళకి జాబ్ కూడా ఆన్ రోడ్లో స్టార్ట్ అయిపోతుంది. ఓకే మ్యామ్, హోటల్ మేనేజ్మెంట్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.